ఇదే మాస్క్ ఇదే జబ్బులు కాదు, గాలి ద్వారా వ్యాప్తి చెందే జబ్బులు చాలా ఉన్నాయి. ఈ కామన్ కోల్డ్ కానించి జలుబు, తుమ్ములు, క్లోజ్డ్ ఏసీ రూమ్స్ ఇవన్నీ, థియేటర్స్ ఇవన్నీ ఉన్నాయి. ఆ టైంలో దగ్గుతో అంటే అందరికి వచ్చేస్తాయి. కామన్ కోల్డ్, నిమోనియాస్, లంగ్ యాప్సిస్లు కానీ, ఊపిరితిత్తుల జబ్బులన్నీ కూడా, కండ్ల కలకలు, ఈవెన్ వైరల్ డిసీజెస్, ఒక కోవిడే కాదు, ఈవెన్ మీజల్స్, తర్వాత మమ్స్, మీజల్స్, అది ముఖ్యంగా లంగ్స్ నుంచి వచ్చే జబ్బులు కూడా బాగా తగ్గిపోయాయి, ఇన్ఫెక్షన్స్ కూడా తగ్గిపోయాయి. మాస్క్ ఈవెన్ అలర్జీ, ఆస్తమా ఇవి కూడా తగ్గినాయి. మాస్క్ తీసుకుంటే మనకు ఇంట్లోంచి బయటకు వస్తేనే పొల్యూషన్ ఎక్కువ, ఆటోలు కానీ బస్సుల్లో కానీ ఏదో దుమ్ము ఇదంతా ఉంటుంది. ఆ పొల్యూషన్ వల్ల కూడా అలర్జీ, ఆస్తమా ఇవన్నీ అవి కూడా తగ్గాయి. మాస్క్ అనేది చాలా ఉపయోగపడుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఇప్పటికి కూడా ఎప్పుడు మాస్క్ వేసుకుంటే చాలా అవసరం. అది కూడా సింగిల్ లేయర్ మాస్క్ వేసుకుంటే చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. డిఫరెంట్ ఫ్యాషన్తో మాస్క్లు అన్నీ వచ్చాయి. అవన్నీ కూడా అందరూ వేసుకోవాల్సిన అవసరం లేదు. పబ్లిక్లో సింగిల్ లేయర్ మాస్క్ అంటాం, అది వేసుకోవాలా. మామూలుగా హాస్పిటల్ ప్రిమిసెస్లో తిరిగే వాళ్ళు త్రీ లేయర్ మాస్క్ ఉంటాయి, 3 పొరలు ఉంటాయి, అది వాడాలా. ఎవరైతే కోవిడ్ పేషెంట్లను ట్రీట్ చేస్తారో, పాజిటివ్ వార్డు ఉంటారో, వాళ్ళు N95 మాస్క్ ఉంటాయి. అవి మీరు ఐడియా ఉంటుంది. N95 మాస్క్ వేసుకోవాలి. కానీ ప్రతి ఒక్కరు N95 మాస్క్ వేసుకోవడం అలాంటివి చేస్తుంటారు. దానివల్ల ఉపయోగం లేదు, వేస్ట్. సింగిల్ లేయర్ మాస్క్ వేసుకుంటే కూడా రాకుండా ఉంటుంది. సో టీబీ అనేది ఎవరెవరికి వస్తుంది అనేది మీరు చెప్పారు, అంటే ఎలా వ్యాప్తి చెందుతుంది అని చెప్పారు. మరి టీబీకి చికిత్స అనేది మునపటికి ఇప్పటికి తేడా ఏంటి? ఆ చికిత్సను మీరు ఎలా అందిస్తున్నారు? టీబీ ఫస్ట్ ఏంటంటే మనకు ఎవరెవరికి వస్తుందంటే, ఎక్కువగా భారతదేశంలో ఇట్లా అవగాహన లేకుండా ఎక్కడంటే అక్కడ దగ్గడం వల్ల 60% జనాభాలో టీబీ క్రిమి, బ్యాక్టీరియా, మైక్రోబ్యాక్టీరియా, ట్యూబర్కులోసిస్ శరీరంలో చేరిపోయింది. 60% ప్రజలలో. చిన్నపిల్లల్లో 28% చేరిపోయింది శరీరంలో. అంటే 10 years లోపల ఉన్న వాళ్ళకే చేరిపోయింది ఆల్రెడీ. వాళ్ళకి ఎప్పుడైతే వ్యాధి నిరోధక శక్తి తగ్గుతుందో అప్పుడే క్షయవ్యాధి అనేది డెవలప్మెంట్ అవుతుంది. క్షయవ్యాధి లక్షణాలన్నీ బయటకు వస్తాయి. వ్యాధి నిరోధక శక్తి తగ్గాలంటే చాలా ముఖ్యమైనది పోషకాహారం లోపం, సరైన పోషకాహారం తినకపోవడము. రెండవది చెడు అలవాట్లు. పోషకాహారం అంటే బ్యాలెన్స్ డైట్, అది మనకు విటమిన్లు, మినరల్లు, ప్రోటీన్స్ తింటాం. ఇవి మెయిన్ ముఖ్యంగా ఉండాలి. ఎక్కువ మంది అవి లేకుండా ఫాస్ట్ ఫుడ్స్ ఆయిలీ ఫుడ్స్ తినడము, తర్వాత ఎక్కువ ఈ రైస్ ఉండేటివి తినడం, దాంట్లో ఎక్కువ ఏముండదు పోషకారం. అలా పోషకారం లేని వాళ్ళు చెడు అలవాట్లు, స్మోకింగ్, ఆల్కహాల్, తర్వాత ఈ టొబాకో పదార్థాలు ఉన్నాయి, గుట్కా, కైని, కిల్లి, జర్దా, ఇట్లాంటివన్నీ ఉన్నాయి. వాటితో చాలా హార్మ్ఫుల్, ప్రజలకు తెలియట్లే అవి తీసుకునేవాళ్ళు. తర్వాత ధూళి ఉండే ఫ్యాక్టరీస్ ఉంటాయి, మన సిమెంట్ ఫ్యాక్టరీస్ లేదా పాలిస్టోన్స్ ఫ్యాక్టరీస్ ఇలాంటివి, లేదా కన్స్ట్రక్షన్ లేబరు, తర్వాత బీడీ వర్కర్స్, బీడీ తయారు చేస్తుంటారు, బీడీ వర్కర్స్ కానీ, తర్వాత మురికివాడలో నిర్వహిస్తుంటారు. సరైన ఒక చిన్న రూమ్లోనే ఒక కుటుంబం ఉంటుంది, 5-6 మంది కుటుంబ సభ్యులు ఉంటారు. వాళ్ళు ఒకరికి ఉంటే దగ్గి స్ప్రెడ్ అవుతుంటుంది. అట్లా మురికివాడలో నివసించేవాళ్ళు, చెడలవాట్లు ఉండేవాళ్ళు, దుమ్ముదీళ్ళలో పనిచేసేవాళ్ళు, వీళ్ళంతా మనకు అంటే బిలో పావర్టీ లైన్ అంటాం. వీళ్ళు కాకుండా మంచి ఆహారము తీసుకునే వాళ్ళంటే ఎవరైతే ఇప్పుడు ఎక్కువ మనం నాన్ కమ్యూనికేబుల్ డిసీజ్ ఉంది, బీపీ, షుగర్, ఇవన్నీ ఎవరికి వస్తున్నాయంటే ఎక్కువ బాగా తిని ఫ్యాన్ కింద ఏసీలో కూర్చున్న వాళ్ళకి వస్తుంది. వాళ్ళకు కూడా టీబీ వస్తుంది. డయాబెటీస్, టీబీ వచ్చేదాన్ని వస్తుంది, అనుమానం లేదు దాంట్లో. మామూలుగా 100 members షుగర్ ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళలో 6% 6 టీబీ వచ్చేస్తుంది ప్రతి సంవత్సరం కూడా. ఎందుకంటే వాళ్ళకు కూడా ఇమ్యూనిటీ అనేది, వ్యాధి నిరోధక శక్తి అనేది డబ్బును బట్టి రాదు. డబ్బు ఉన్న వాళ్ళకి చేయవ్యాధి, డబ్బు ఉన్న వాళ్ళకి రాదు, పేదవాళ్ళకి వస్తుంది అనుకుంటారు. కాదు, ఎవరికైనా వస్తుంది. చికిత్స కన్నా ముందు మనకు జబ్బు నిర్ధారణ అనేది చాలా ముఖ్యము. జబ్బు నిర్ధారణ చేయాలంటే లక్షణాలు ఉన్న వాళ్ళని గుర్తించాలా. టీబీ లక్షణాలు ఉన్న వాళ్ళను, ఒకటి దగ్గు ఉండడము, 2 వారాల పైన దగ్గు ఉండడము, దగ్గుతో గల్ల రావటము, తర్వాత జ్వరం రావటము. ఆ జ్వరం ఎక్కువగా సాయంత్రం పూట వస్తుంటుంది. ఆకలి తగ్గడము, బరువు తగ్గడము, తర్వాత పని చేసేదానికి శక్తి ఉండదు, ఊరికే పడుకొని ఉంటారు, నీరసంగా ఉండడము. ఇలాంటి ఎప్పుడైనా ఒకసారి గట్టిగా దగ్గుతే కూడా కొంతమందికి రక్తం కూడా పడడము. వీళ్ళు నేను ఇందాక చెప్పిన ఏ గ్రూప్స్ ఉన్నారో అలాంటి వాళ్ళు ఈ లక్షణాలతో వచ్చినారంటే
వెంటనే టీబీగా అనుమానించి క్షయవ్యాధి ఉండొచ్చునని వాళ్ళందరికీ కూడా గళ్ళ పరీక్ష చేయాలి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలన్నింటిలో గళ్ళ పరీక్ష చేస్తారు. ఆ గళ్ళలో స్ఫుటంలో బ్యాక్టీరియా ఉందా లేదని మనకు తెలుస్తుంది, మైక్రోస్కోప్లో చూస్తారు. అలా కాకుండా ఆ గళ్ళ పరీక్షలు కూడా మనకు లేటెస్ట్ మాలిక్యులర్ డయాగ్నోస్టిక్ టెస్ట్లు అని వచ్చినాయి. లేటెస్ట్గా ఆర్టీపీసీఆర్ మిషన్స్ అంటాం. అవి అన్నీ మనకు దాదాపు జిల్లాలో 30 ప్లేసుల్లో 30 సెంటర్స్, తాలూకా హాస్పిటల్స్ అంటాం లేదా సిఎస్సీలు అంటాం, వాటిలో చేస్తారు. ఆ గల్లాలు ఇది హైలీ డయాగ్నోసిస్. కేవలం జిల్లా కేంద్రాలలోనే చేస్తారు? లేదు, స్ఫుటం ఎగ్జామినేషన్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ చేస్తారు, అంటే గళ్ళ పరీక్ష మైక్రోస్కోపీ అంటారు. నెక్స్ట్ సిఎస్సీలు తాలూకా హాస్పిటల్స్లో మనకు ఆర్టీపీసీఆర్ మిషన్స్ అనేది ఉన్నాయి. అది మాలిక్యులర్ డయాగ్నోసిస్. ఈవెన్ ఒక బ్యాసిల్ అయి ఉన్నా కూడా గల్లలో నిర్ధారిస్తారు. అలాగే సిబినాట్ మిషన్ అని ఇంకా ఇది హై టెక్నాలజీ. కర్నూలు, నంద్యాల డివిజన్ లెవెల్లో ఉన్నాయి మనకు. ఇక్కడ సిబినాట్ అనేది టెస్ట్ చేయాలంటే దాదాపు బయట 5,000 రూపీస్ అవుతుంది, ఖర్చు అవుతుంది. అలాంటి ఫెసిలిటీ కూడా మన దగ్గర ఉంటుంది. ఇది ఈవెన్ మన శరీరంలో నుంచి ఏ ఫ్లూయిడ్ తీసినా కూడా, అంటే వెన్నుపూసలో నీరు తీస్తారు టీబీ స్పైన్కు, కడుపులో నీరు తీస్తారు, ఊపిరితిత్తులో నీరు, గుండెలో నీరు తీస్తారు, గుండెకు కూడా టీబీ వస్తుంది. ఆ నీరులో కూడా టీబీ ఉందా లేదని నిర్ధారణ చేసే మిషన్ అది సిబినాట్ మిషన్. అలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి మనకు. ఒకవేళ దాంట్లో నెగిటివ్ వస్తే ఎక్స్రే కూడా తీయడం జరుగుతుంది. వెంటనే ఎక్స్రేలో కూడా టీబీ ఉందా లేదని తెలుస్తుంది. తర్వాత ఎక్స్ట్రా పల్మనరీ ట్యూబర్క్లోసిస్ అంటే ఇతర భాగాల క్షయను గుర్తించాలంటే మనకు మిగతా సాధనాలన్నీ ఉన్నాయి. ఏంటంటే మామూలుగా ఈ అల్ట్రాసౌండ్ అబ్డామిన్ కానీ, సిటీ స్కానింగ్ కానీ, ఎంఆర్ఐ కానీ ఇవి చేస్తారు. తర్వాత ఏదైనా గొంతులో కానీ ఈ గడ్డలు ఉంటాయి, తర్వాత ఇంకేదైనా భాగంలో గడ్డలు ఉంటే బయాప్సీ అని చిన్న ముక్క తీసి పరీక్ష చేస్తారు. అలా కూడా మనం టీబీని నిర్ధారించడం జరుగుతుంది. ఇవన్నీ ఫెసిలిటీస్ గవర్నమెంట్ సార్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే సైంటిఫిక్ వేలో సిస్టమేటిక్గా ట్రీట్మెంట్ జరగటం లేదు. ఓన్లీ ఎక్స్రే మాత్రమే తీస్తారు ప్రైవేట్ డాక్టర్లు. ఎక్స్రే తీసి వెంటనే ట్రీట్మెంట్ ఇస్తుంటారు. టీబీ ఉంది, ఆ బెందులు ఉన్నాయి అంటే అది యాక్టివ్ టీబీయా లేదా బెందులా అని తెలియదు. ఒక ఎక్స్రే తీస్తే మనకు యాక్టివ్ టీబీ ఉందంటే లక్షణాలు వేరుగా ఉంటాయి, లేదా బెందులైనా కూడా ఎక్స్రే అట్లనే ఉంటుంది. దాన్ని డిఫరెన్స్ చేయడానికి లేదు ఎక్స్రేలో. కాబట్టి వాళ్ళకు మెయిన్ గళ్ళ పరీక్ష, ఇతర లక్షణాలని చూడాలా. ప్రైవేట్ సెక్టర్లో ఎక్స్రే తీసి ట్రీట్మెంట్ ఇస్తున్నారు. దానివల్ల అంతగా జబ్బు నిర్ధారణ కాకపోవచ్చు. అది కూడా సో మరి నిర్ధారణ అనేది ఎలా చేయాలి, ఎలా జరుగుతుందని తెలియజేశారు. మరి చికిత్స అనేది ఏ విధంగా అందజేయాలంటారు? చికిత్స అనేది మనకు పాత రోజుల్లో మనకి ఏముంది, ఇందాక చెప్పాం 1998 కన్నా ముందు మనకి ఏం జరుగుతుండిందంటే పేషెంట్కి మందులు ఇచ్చి పంపిస్తున్నారు. పేషెంట్ మందులు ఇచ్చిపోయి దీర్ఘకాలం చికిత్స. మినిమం రిఫాంసిన్ అనే మందు వచ్చిన తర్వాత 6 నెలలు, అంతకుముందు అయితే 12 నెలలు, 18 నెలలు తినాల్సినది. పేషెంట్కి మందులు ఇచ్చేసి పంపించేవాళ్ళు నెల. వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఒక 3 మంత్స్ మ్యాక్సిమం 2-3 మంత్స్ వాడితే టీబీ లక్షణాలు అనేవి తగ్గిపోతాయి. తగ్గిపోయిన వెంటనే మానేస్తున్నారు చికిత్స. అందుకని ఎక్కువ మంది క్యూర్ అయ్యేవాళ్ళు కాదు. మామూలుగా 100 మందికి ట్రీట్మెంట్ పెడితే కంప్లీట్ కోర్స్ వాడేది ఒక 40% వాడేవాళ్ళు, ఒక 30% మధ్యలో ఆపేసేవాళ్ళు, 30% అడ్వాన్స్ డిసీజ్తో చనిపోయేవాళ్ళు. అది పరిస్థితి. 1998 నుంచి డాట్ సిస్టమ్ అని పెట్టారు. డైరెక్ట్లీ అబ్జర్వ్ ట్రీట్మెంట్ షార్ట్ కోర్స్ అంటాం. అంటే ప్రత్యక్ష పర్యవేక్షణ చికిత్స. ప్రతి పేషెంట్ కూడా వాళ్ళకి అందుబాటులో ఉన్న ఒక వాలంటీర్ని పెడతారు. మన గ్రామాల్లో అయితే ఆశా కానీ, అంగన్వాడీ వర్కర్స్ కానీ, ఏఎన్ఎంస్ కానీ, ఇతర ఎన్జిఓ వాలంటీర్స్ కానీ, ఇలా వాలంటీర్స్ అంతా కూడా వాళ్ళ దగ్గర పేషెంట్ యొక్క మందులు వాళ్ళ దగ్గర పెట్టుకొని ఆ చికిత్స ఎన్ని రోజులు ఇవ్వాలని నిర్ధారణ చేస్తారు డాక్టర్. పిహెచ్సిలో వాళ్ళు 6 నెలల మందులు తినాలా, 8 నెలలు తినాలా, లేకుంటే అనేది ఒక నిర్ధారణ చేసిన తర్వాత వాళ్ళ బాక్స్ అంతా కూడా ఆశా దగ్గర పెట్టుకుంటారు. ఆశా హెల్త్ స్టాఫ్ కానీ వాలంటీర్ వాళ్ళు రోజు మందులు మింగిస్తారు. దీన్ని మందులు మింగిస్తారు స్వయంగా. అంటే పేషెంట్ వాళ్ళ అవగాహన లోపంతో, లేజినెస్తో మందులు మధ్యలో ఆపేయకుండా ఒక ప్రత్యక్ష పర్యవేక్షకులు అనేది వీళ్ళు అంటాం. వాళ్ళు చికిత్స ఇవ్వడం వల్ల ఈరోజు క్యూరేట్ బాగా పెరిగింది. ఆ సిస్టమ్ లో మనం గవర్నమెంట్ ట్రీట్మెంట్ జరుగుతుంటుంది. మనం అంటే ఇంతకుముందు మందులు రిఫాంసిన్ లేనప్పుడు 12 నెలలు కానీ, 18 నెలలు, 24 నెలలు వాడేవాళ్ళు. ఇప్పుడు షార్ట్ పీరియడ్ 6 నెలలే ఇప్పుడు తగ్గింది.